अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अस्सलातु वस्सलामु अला रसूलिहिल अमीन अम्मा बाद। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। సోదరులారా, ఈ రోజు మేము ఈద్ నమాజ్ గురించి తెలుసుకుందాం. పండుగ రోజు 2 రకాతులు సున్నత ముఅక్కద నమాజ్ చేయాల్సిందే. మరియు పండుగ నమాజ్ చేసే విధానాన్ని గురించి మేము తెలుసుకుందాం. మొదటి రకాతులో తక్బీరే తహరీమా, తరువాత ఖిరాత్ కు ముందు ఎడతెరిపి లేకుండా అదనంగా 7 సార్లు తక్బీర్లు పలకాలి. ఆ తరువాత సూరా ఫాతిహా అదనంగా ఇంకో సూరా పఠించాలి. తరువాత రుకు సజ్దా చేయాలి. ఆ తర్వాత రెండవ రకాత్ కోసం నిలబడిన తరువాత ఖిరాత్ కు ముందు అంటే సూరా ఫాతిహాకు ముందు అదనంగా 5 సార్లు తక్బీరు పలకాలి. ఆ తర్వాత రుకు సజ్దా తర్వాత అనంతరం సలాం చేసి నమాజ్ను ముగించాలి. దీని యొక్క ప్రస్తావన అబూ దావూద్ మరియు అహ్మద్ హదీస్ గ్రంథాల్లో మనకు కనిపిస్తుంది. దాని తర్వాత మనము నమాజ్ తర్వాత చేయవలసిన పనుల గురించి తెలుసుకుందాం. దాని గురించి మన ముందు ఒక హదీస్ వస్తుంది. ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు కథనం ప్రకారం, మీరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి ఈదుల్ నమాజ్ చదివారా అని ప్రశ్నించడం జరిగింది. దానికి ఆయన, అవును, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇంటి నుండి బయలుదేరి ఈద్గా వచ్చారు, 2 రకాతులను చదివించారు, ఆ తరువాత ఖుత్బా ఇచ్చారు. అజాన్ ఇఖామతుల గురించి ప్రస్తావించలేదు. ఆ తరువాత స్త్రీల వద్దకు వచ్చారు, వారికి హితోపదేశం చేశారు, దాన ధర్మాలు చేయమని ఆదేశించారు. అప్పుడు స్త్రీలు తమ చేతులను తమ చెవులు మెడలపై తీసుకొని వెళ్ళడం నేను చూశాను. కొన్ని ఆభరణాలు తీసి బిలాల్ రజియల్లాహు తఆలా అన్హుకు ఇవ్వసాగారు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బిలాల్ రజియల్లాహు తఆలా ఇంటికి తిరిగి వచ్చారు. ఈ హదీసు సహీహ్ బుఖారీ మరియు ముస్లింలో మనం పొందపరచడం జరిగింది. అదే విధంగా మిష్కాతుల్ మసాబి 1వ సంపుటి 1429వ హదీస్. ఇక ఈ హదీస్ ద్వారా మనకు తెలిసిన విషయం ఏమిటంటే, నమాజ్ అనంతరము ఇమాం తన స్థానంలో నిలబడి ప్రజలకు ఖుత్బా ఇవ్వాలి, అంటే ఉపన్యాసం ఇవ్వాలి. ఆ తర్వాత ప్రజలు కూడా తమ తమ స్థానాలు, నమాజ్ చేస్తున్న స్థానాల్లో కూర్చొని ఉండాలి. ఇమాం వారికి హితోపదేశం చెయ్యాలి. అదనంతరం ముఖ్య విషయాల గురించి తెలియజేయాలి. ఇక దీనిలోనే మనకు తెలిసిన ఇంకో విషయం ఏమిటంటే, ఒకవేళ స్త్రీలకు ఖుత్బా వినిపించకపోతే దగ్గరకు వెళ్లి ఖుత్బా వారికి హితోపదేశం చెయ్యాలి. ఇక చివరిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఎవరైతే నమాజ్ అనంతరం ఖుత్బా వినకుండా వెళ్లిపోతారో, ఇళ్లకి చేరుకుంటారో, వారు సున్నత్కు వ్యతిరేకమైన పని చేస్తున్నారని గ్రహించాలి. ఈ విషయాలతో నా మాటను ముగిస్తున్నాను. చివరిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా ఏమిటంటే, ఏదైతే సున్నత్ పద్ధతిలో నమాజ్ ఆచరణ విధానం ఉందో వాటిని ఆచరించే భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. జజాకముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం.